హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకైతే కరెంట్ బిల్లు 0 వచ్చిందండి. గృహజ్యోతి పథకం కింద అయితే కరెంట్ బిల్ అయితే 0 వచ్చిందండి. మేము ఆగస్టు 21 రోజైతే అప్లై చేశామండి. కింద అడుగుతున్నారు. మీరు ఎప్పుడు అప్లై చేస్తే మీకు ఎప్పుడు ఎస్ఎంఎస్ వచ్చిందని అడుగుతున్నారండి. అయితే మేము ఆగస్టు 21 రోజు అప్లై చేస్తే మా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మా కరెంట్ మీటర్ అండి. మేము ఏ హౌస్‌లో ఉంటామో ఆ హౌస్ కరెంట్ మీటరు అవన్నీ తీసుకెళ్ళి మేము మున్సిపల్ ఆఫీస్‌లో అయితే అప్లై చేశామండి. అప్లై చేస్తే వాళ్ళు మన రేషన్ కార్డ్ నెంబర్ అండి, మన కరెంట్ మీటరు నెంబర్ చూసైతే మనకైతే స్కీమ్ అయితే అప్లై చేస్తారు. చేస్తే మేము ఆగస్ట్ 21 రోజైతే అప్లై చేసా. ఆగస్టు 22కి అయితే మాకైతే ఎస్ఎంఎస్ వచ్చిందండి. మీరు గృహజ్యోతి పథకంకైతే స్కీమ్‌కైతే ఎలిజిబుల్ అయ్యారు. మీ కరెంట్ బిల్ అయితే 0 వచ్చిందనైతే ఎస్ఎంఎస్ వచ్చిందండి. మరి ఇది నిజమా కాదా అని అయితే నేనైతే ఇప్పుడు సెప్టెంబర్ మంత్‌లో కరెంట్ బిల్ వచ్చిన తర్వాత ఒకసారి చూద్దామనని చూసానండి. మాకైతే నిన్న కరెంటు బిల్ అయితే వచ్చింది. అందులో మాకైతే 0 వచ్చిందండి. ఇదైతే ట్రూ అండి. మీరు ఎవరన్నా ఇంకా న్యూ రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళు న్యూ రేషన్ కార్డ్ వచ్చి చేసుకునే వాళ్ళు, ఇంకెవరన్నా మేము రెంట్ హౌస్‌లో ఉన్నాం మాకస్తదో రాదో అని అనుకునే వాళ్ళుంటే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న మీరు ఏ మున్సిపాలిటీ కిందకొస్తారో అక్కడికెళ్ళైతే మీరైతే అప్లై చేసుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ కరెంట్ మీటర్ నెంబర్ అండి. మీకు ఒకవేళ ఓటీపీ వస్తే గిట్లా ఓటీపీ మీ రేషన్ కార్డ్‌కి ఏ నెంబర్ లింక్ అయి ఉందో ఆ నెంబర్ అయితే తీసుకెళ్ళండి. ఈ 4 అయితే చాలండి. చేసుకెళ్తే ఖచ్చితంగా అయితదండి. ఇప్పుడు గూడా అప్లై అవుతుంది. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మాకిక్కడ సైట్ ఓపెన్ అవుతలేదు అంటున్నారండి. మేము గూడా ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళు అలాగే అన్నారండి. ఇప్పుడు సైట్ పని చేస్తలేదు. తర్వాత రండి అన్నారు. అట్లా మేము త్రూ డ టూ టూ త్రీ 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి వెళ్ళి రావడం వల్ల మేము సైట్ ఓపెన్ అయినప్పుడు పోయినం వల్ల మాకైతే స్కీమ్ అయితే అప్లై అయిందండి. ఎవరైనా చేసుకునే వాళ్ళుంటే చేసుకోండి. ఖచ్చితంగా ఇప్పుడైతే అప్లై అవుతుంది. ప్రతి ఒక్కరికైతే చేస్తారండి. ఓకే కదండీ! మీకైతే అర్థమైందనుకుంటున్నాను. ఎవరైనా చేసుకునే వాళ్ళుంటే న్యూ రేషన్ కార్డు అచ్చి గూడా చేసుకున్న కీ రిజిస్టర్ నెంబర్ రాకుండా గూడా మీరు న్యూ రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళు కీ రిజిస్టర్ నెంబర్ రాకుండా గూడా మీరు స్కీమ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు. ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే చాలండి చేసుకోండి. ఇంకోటేంటంటే రెంట్‌కుండే వాళ్ళు చేసుకోవచ్చని అడుగుతున్నారండి. రెంట్‌కుండే వాళ్ళు ఇప్పుడు మేము రెంట్‌కుండే వాళ్ళమే. మా ఓనర్స్‌కి స్కీమ్ అయితే అప్లై అయింది. వాళ్ళకు జీరో కరెంట్ బిల్లు ఫస్ట్ నుంచే వస్తుందండి. ఇప్పుడు 1 ఇయర్ నుంచి అయితే కరెంట్ 0 వస్తుంది గదా! వాళ్ళకి అప్పటి నుంచి 0 వస్తుంది. మాకు ఈ మంత్ నుంచి 0 వచ్చిందండి. ఇప్పుడు దేనికి ఇప్పుడు మన మీటర్‌కి వాళ్ళకి సంబంధం లేదు గదా! మనకు రెంట్‌కుండే వాళ్ళకైతే మీటర్ వేరే ఉంటది గదా! మన మీటర్ మనకే ఉంటది గాబట్టి స్కీమ్ అయితే అప్లై అవుతుందండి. మీరు రెంట్‌కుండే కరెంట్ మీటర్ మీరుండే రూమ్‌కి ఏ మీటర్ ఉందో ఆ మీటర్‌కైతే ఆ మీటర్ నెంబరు, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ అయితే తీసుకొని మీ మున్సిపాలిటీ దగ్గరకైతే ఎళ్ళండి. ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు మన మహాలక్ష్మి స్కీమ్ కింద గృహజ్యోతి పథకం కింద మనం 0 కరెంట్ బిల్ 200 యూనిట్స్ ఫ్రీ అని ఉంది గదండీ! దానికి మనం టిక్ పెట్టుకొని ఉండాలి. మళ్ళీ మీ అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి ఉండాలండి. అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే అప్లై అవుతుందండి. ఓకే కదండీ! మీకు అర్థమైంది గదా! ఒకసారి మా కరెంట్ బిల్లు ఏమొచ్చిందో మీకు చూపిస్తాను. మాకు ఈ మంత్‌లో కరెంట్ బిల్ వచ్చిందండి. 9థ్ సెప్టెంబర్ 10కి అయితే కరెంట్ బిల్ వచ్చిందండి. ఇక్కడ చూడండి గృహజ్యోతి సబ్సిడీ ఇగో 506 వస్తే 506 మైనస్ 506తోని మాకైతే 0 కరెంట్ బిల్ అయితే ఎలిజిబుల్ అయిందండి. ఇంకెవరైనా చేసుకునే వాళ్ళుంటే ఖచ్చితంగా చేసుకోండి. న్యూ రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళైనా సరే, రెంట్‌కుండే వాళ్ళైనా సరే మీ మున్సిపాలిటీ ఆఫీస్‌కెళ్ళి అయితే అడగండి. వాళ్ళు ఓపెన్ కావట్లేదనే చెప్తారండి. 2 ఆర్ 3 డేస్‌కి ఒకసారి అయితే వెళ్ళైతే అడగండి. కంపల్సరీ చేస్తారండి. ఓకే కదండీ! మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతోనైతే మీ ముందుకైతే వస్తానండి. ఓకే అండి. బాయ్.